తెలంగాణ రాష్ట్ర రెండో అసెంబ్లీ తొలి సెషన్ సాఫీగా సాగింది. పలు అంశాలపై సభలో హాట్ చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంపై భట్టి విక్రమార్క, గండ్ర లేవనెత్తిన అభ్యంతరాలకు క్లారిటీ ఇస్తూనే కౌంటర్లు వేశారు సీఎం కేసీఆర్. సీఎం సమాధానం తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో అధికార విపక్షాల మధ్య వాదనలు జరిగాయి. కంటి వెలుగు, భూ రికార్డుల ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించగా తిప్పికొట్టారు సీఎం కేసీఆర్. కంటి వెలుగులో పరీక్షలు చేయించుకుని ప్రజలు ఇబ్బందులు పడ్డారని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పగా కేసీఆర్ మండిపడ్డారు. అయితే తమ దృష్టికి వచ్చిన సమస్యల్ని చెబితే ముఖ్యమంత్రి ఎద్దేవా చేస్తున్నారని భట్టి విమర్శించారు. సభలో తప్పులు మాట్లాడితే ఊరుకోవాలా అంటూ భట్టికి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. భూ సర్వే గురించి మీరు ఎప్పుడైనా చేశారా ఈ మధ్యకాలంలో అంటే ఎస్. పోనీ మీరేమైనా చేశారా భూ సర్వేని? చేయలేదు కదా ఇంతవరకే. 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరగాల్సిన రెవెన్యూ సదస్సులను బంద్ చేసి ఒకటేసారి మీరు చివరి సంవత్సరంలో చేశారు. అధ్యక్ష, కంటి వెలుగు గురించి మీరే చెప్పారు. ఎవరో ఒక మాధ్యమంలో అది మాకు సంబంధం లేకపోయినా రాశారు. దానిపైన సెక్రటరీ గారు కూడా వివరణ ఇచ్చారు. ప్రజలు చర్చిస్తారు. చర్చించిన దాన్ని ప్రజలు సభ్యుల దృష్టి తీసుకుని వస్తే సభ దృష్టి తీసుకొచ్చారు. అది కాదని చెప్పొచ్చు, కానీ దాన్ని ఎత్తిపడిచేటట్టుగా మాట్లాడటం చెప్పడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. సభ్యులు చెప్పిందే నేను చెప్పింది తప్ప, దానికి వివరణ చెప్పింది తప్ప వేరే చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు వారే సభ్యులే స్వయంగా అన్నారు, చాలా ఇబ్బంది ఉందండి, రైతులు లంచాలు ఇస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని మాట్లాడిన వారే. ఆ పరిస్థితి ఎందుకుందండి? మీరు అన్నీ చేసి ఉంటే జరగలేదు, మీరేం చేయలేకపోయినారు. వారు సర్వే అన్నారు, ఉన్నారండి సర్వేయర్స్ ఉన్నారా? కంప్లీట్ డెడ్ చేసి పడేసినారు. అదొకటే కాదు కదా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారండి మీ పరిపాలనలో? ఉన్నారా? ఇటు నిర్వీర్యం చేసినారు. ఏది లేదు అధ్యక్ష, రైతులకు సంబంధించి చాలా నిర్లక్ష్యం జరిగినారు. ఇది వాస్తవం. ఎన్నికల్లో కేసీఆర్ స్పీచ్ నే సభలో గవర్నర్ చదివి వినిపించారని గండ్ర విమర్శించారు. రిజర్వేషన్ల సాధనకు టీఆర్ఎస్ పోరాటం చేస్తోందని చెప్పటాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి గవర్నర్ అలా అన్నారని తేల్చి చెప్పారు. ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో వారు మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ అని అనాలి అధ్యక్ష. వారు మాట్లాడుతూ చెప్పిందని నేను ఉదీకరిస్తున్నా అధ్యక్ష. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అన్నాడు అధ్యక్ష. ఇందులో కూడా ఉంది అధ్యక్ష. అంటే నేను ఒక తప్పు ఏదైనా కానీ ప్రింటింగ్లో ఇది మీరు చూడండి అధ్యక్ష, టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అనాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వం ఉందండి? ఇప్పుడు డెఫినెట్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే కదండి ఉన్నది. దాని అబ్జెక్షన్ ఏంటంటే నాకు అర్థం కాదు. అంత ఆత్మవంచన ఎందుకు? మనం ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ గవర్నమెంటే ఉంటుంది కదండి. పబ్లిక్ ఓటేసింది కూడా టీఆర్ఎస్ పార్టీకే కదా, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకే కదా. గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? పార్టీల నుంచే గవర్నమెంట్లు వస్తాయి. డెమోక్రసీలో అంత అసహనం ఎందుకండి? అందులో ఏం తప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా రాస్తాం, ముందు కూడా రాస్తాం. డెమోక్రసీలో రాయకపోతే తప్పండి, రాస్తేనే కరెక్ట్. గ్రేటెడ్ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీశారు. సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ దొరక్కపోతే మామూలు జనం పరిస్థితి ఏంటన్నారు రాజాసింగ్. డబుల్ బెడ్రూమ్ దాదాపు 2,72,763 ఇల్లులు కట్టాలని పర్మిషన్, అంటే మీకు పర్మిషన్ వచ్చింది, కట్టాలని మీరు అనుకున్నారు. కానీ దాదాపు 10,000 అబో కట్టినారని నేను అనుకుంటున్నా. ఇట్లా వస్తుంది. కానీ అధ్యక్ష, ఎంతోమంది పబ్లిక్ మీరు ఇవాళ అలౌన్స్మెంట్ చేయండి, ఎంతమందికి ఇల్లు లేదు వాళ్ళ అప్లికేషన్ ఇవ్వండి, నేను 1 నెల 2 నెల 3 నెల 4 1 సంవత్సరంలో నేను ఇల్లు ఇస్తా అని జస్ట్ ఒక అలౌన్స్మెంట్ చేయండి. లక్షల పబ్లిక్ అధ్యక్ష ల్యాండ్ కడతారు, లక్షలు దాంట్లో. కానీ మనం 4 ఇయర్స్లో ఒక 10,000 ఇల్లులు కట్టడం, ఇంకా మన టార్గెట్ 2,70,000 అబో ఉంది. అది ఎప్పుడు కడతారు? టీఆర్ఎస్ ఎవరికి బి టీం కాదన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా. బడుగు బలహీన వర్గాల కోసమే ప్రభుత్వానికి సహకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు బలాలా. అవాం నే సబ్కో నకార్ కర్ ఫేక్ దియా, రిజెక్ట్ కర్ దియా, కహా గెట్ అవుట్, तुम लोग काबिल नहीं हो, तुम्हारी जबान तुम्हारा किरदार ऐसा है कि तुम ऐवान के अंदर इस तेलंगाना के ऊपर हुकूमत करने के काबिल नहीं हो. हमने टीआरएस से सौदा किया है, सुन लो कांग्रेस वालों और बीजेपी वालों,
हमने टीआरएस से सौदा किया है यहां की आवाम की खुशहाली के लिए, यहां की दलितों की खुशहाली के लिए, यहां की मुसलमानों की खुशहाली के लिए और इस स्टेट की तरक्की के लिए हमने सौदा किया है। ఇక శాసనసభలో సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్కను స్పీకర్ ప్రకటించగా భట్టి చైర్ వద్దకు వెళ్లి అభినందనలు చెప్పారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేగా సండ్ర వెంకట వీరయ్య ప్రమాణం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కుప్పల ఈశ్వర్ సభలో ప్రతిపాదించగా వేముల ప్రశాంత్ రెడ్డి బలపరిచారు. కాంగ్రెస్ నుంచి గండ్రా, ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా, బీజేపీ నుంచి రాజాసింగ్ మాట్లాడారు. సీఎం ప్రసంగం తర్వాత ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.